కోడింగ్ రాకపోయినా 33 లక్షల జీతం. ఏఐ ఉద్యోగాల భూమితో యువతకు జాక్పాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న అత్యాధునిక టెక్నాలజీ. ఒకప్పుడు ఏఐ అంటే కేవలం కంప్యూటర్ ఇంజనీర్లు, కోడింగ్ నిపుణులు, డేటా సైంటిస్టులకే సంబంధించిన రంగమని చాలామంది భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా విడుదలైన స్కేలర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఏఐ రంగంలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో 50% పైగా పోస్టులు నాన్ టెక్నికల్ రంగాలకు చెందినవే. అంటే కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా, కోడింగ్ తెలియకపోయినా సరైన ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఈ రంగంలో మంచి కెరియర్ నిర్మించుకోవచ్చని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో డిజిటల్ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెల్త్ కేర్, విద్య, మానవ వనరుల నిర్వహణ, కస్టమర్ సపోర్ట్, కన్సల్టింగ్ వంటి అనేక రంగాలు ఇప్పుడు ఏఐ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోడింగ్ తెలిసిన వారికే కాదు, ఇతర రంగాల్లో ఉన్నవారికి కూడా భారీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సమస్యలను విశ్లేషించే సామర్థ్యం, డేటాను అర్థం చేసుకునే నైపుణ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్నవారికి ఏఐ రంగం కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. స్కేలర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఏఐను నేర్చుకుంటున్న ప్రతి నలుగురిలో ఒకరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేనివారే. అంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేకపోయినా, ఇంజనీరింగ్ చదవకపోయినా ఈ రంగంలో కెరియర్ను నిర్మించుకోవటం పూర్తిగా సాధ్యమే. ఎంబీఏ, కామర్స్, ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ వంటి వివిధ విద్యా నేపథ్యాల నుంచి వచ్చిన వారు కూడా ఇప్పుడు ఏఐ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఫైనాన్స్ రంగంలో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుంది. రిస్క్ అసెస్మెంట్, మోసాలను గుర్తించడం, పెట్టుబడుల విశ్లేషణ, కస్టమర్ ప్రవర్తనను అంచనా వేయటం వంటి అనేక అంశాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మార్కెటింగ్ రంగంలో వినియోగదారులకు వ్యక్తిగత అనుభవాలను అందించడం, కస్టమర్ల అభిరుచులను అర్థం చేసుకోవటం, ప్రచార వ్యూహాలను రూపొందించడం వంటి పనుల్లో కూడా ఏఐ కీలక సాధనంగా మారింది. మానవ వనరుల విభాగంలో ఉద్యోగుల ఎంపిక, పనితీరు విశ్లేషణ, నియామక ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా ఏఐను ఉపయోగిస్తున్నారు. కన్సల్టింగ్ రంగంలో కూడా ఏఐ ప్రభావం గణనీయంగా పెరిగింది. గతంలో ఈ రంగంలో ఏఐ నిపుణుల శాతం 3.1%గా ఉండగా ఇప్పుడు అది 5.65%కి పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంటే ప్రతి రంగంలోనూ ఏఐ ఆధారిత ఉద్యోగాల అవసరం పెరుగుతుందని స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఐ నేర్చుకోవటం వల్ల కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు, భారీ వేతనాల పెరుగుదల కూడా లభిస్తుందని స్కేలర్ నివేదిక చెబుతుంది. ప్రస్తుతం ఏఐ నైపుణ్యాలు కలిగిన ప్రతి నలుగురిలో ఒకరు నాయకత్వ స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొంది. ఇంజనీరింగ్, లీడర్షిప్లో ఉన్న వారికి సగటున సంవత్సరానికి 33 లక్షల వరకు ప్యాకేజీ లభిస్తుండగా, డేటా సైన్స్ లీడర్లకు సగటు వార్షిక వేతనం 27 లక్షల వరకు ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కన్సల్టింగ్ వంటి నాన్ కోడింగ్ ఉద్యోగాల్లో కూడా సగటు వార్షిక ప్యాకేజీ 20 లక్షల వరకు ఉండటం విశేషం. అనుభవాన్ని బట్టి కూడా వేతనాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. ఏఐ నైపుణ్యాలు కలిగిన స్టార్టింగ్ నుంచి 3 సంవత్సరాల వరకు అనుభవం ఉన్న ఫ్రెషర్లకు కూడా సగటున 147% వరకు జీతాల పెరుగుదల నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. అలాగే 6 నుంచి 9 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు 155% వరకు వేతనాల పెరుగుదల లభిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఏఐ నైపుణ్యాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాలకే టెక్నాలజీ అవకాశాలు పరిమితమని భావించేవారు. కానీ ఏఐ విప్లవం ఆ పరిస్థితిని కూడా మార్చేస్తుంది. ప్రస్తుతం ఏఐను నేర్చుకుంటున్న ప్రతి 5గురిలో ఒకరు లక్నో, పట్నా, జైపూర్, ఇండోర్ వంటి టైర్ 2 నగరాలకు చెందిన వారేనని నివేదిక వెల్లడించింది. అంటే చిన్న పట్టణాల్లో చదువుకున్న యువత కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ పెద్ద కంపెనీల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మహిళలు కూడా ఏఐ రంగంలో వేగంగా తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. స్కేలర్ నివేదిక ప్రకారం ఏఐ రంగంలోకి ప్రవేశించిన తర్వాత మహిళల వేతనాలు సగటున 145% వరకు పెరిగాయి. ముఖ్యంగా మహిళలు కేవలం కోడింగ్ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా హెచ్ఆర్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, విద్య, వ్యాపార వ్యూహాల రూపకల్పన వంటి అనేక రంగాల్లో ఏఐను సమర్థవంతంగా ఉపయోగిస్తూ తమ కెరియర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు టెక్ కంపెనీల చర్చలకే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి రంగంలో ఉద్యోగాలను సృష్టిస్తున్న శక్తివంతమైన సాధనంగా మారింది. కోడింగ్ రాకపోయినా, కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా సరైన ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఉంటే మంచి వేతనాలు, వేగవంతమైన కెరియర్ వృద్ధి, నాయకత్వ అవకాశాలు అందుకోవటం సాధ్యమవుతుందని తాజా నివేదిక స్పష్టం చేస్తుంది. మొత్తానికి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఇంజనీర్లకు మాత్రమే పరిమితమైన రంగం కాదు. ఇది ప్రతి ఒక్కరికి కొత్త అవకాశాలను అందిస్తున్న భవిష్యత్ సాంకేతిక విప్లవం. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకునేవారు మాత్రమే రానున్న రోజుల్లో విజయవంతమైన కెరియర్ను నిర్మించగలరని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే డిగ్రీ ఏదైనా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఏఐ ప్రపంచంలో మీకు చోటు ఉందని ఈ తాజా నివేదిక స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది.